ఎమ్మెల్సీ కవిత 4 పేజీల లేఖను విడుదల చేశారు. ఆమె తాను తప్పు చేశాననడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 2.5 ఏళ్ల పాటు ఈడీ సిబిఐ విచారణ సాగిందన్నారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా సాక్ష్యాలు లేకుండానే తనను అరెస్ట్ చేశారని చెప్పారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలనని అన్నారు కవిత. తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ పర్సనల్ మొబైల్ నెంబర్ను బయటపెట్టారని అన్నారు కవిత. తన రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మానసికంగా శారీరకంగా వేధించడంతో పాటు బెదిరించారని లేఖలో పేర్కొన్నారు కవిత. తిహార్ జైలు నుంచి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. 4 పేజీల లేఖను విడుదల చేశారు. ఆమె తాను తప్పు చేశాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 2.5 ఏళ్ల పాటు ఈడీ సిబిఐ విచారణ సాగిందన్నారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా సాక్ష్యాలు లేకుండానే తనను అరెస్ట్ చేశారని చెప్పారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలనని అన్నారు కవిత. తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ పర్సనల్ మొబైల్ నెంబర్ను బయటపెట్టారని అన్నారు కవిత. తన రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మానసికంగా శారీరకంగా వేధించడంతో పాటు బెదిరించారని లేఖలో పేర్కొన్నారు. సుపథ గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు. తెల్లాపూర్లో 3 BHK and 4 BHK అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ తో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గమ్య. కాల్ 8879555511. తాను పగలగొట్టానని అంటున్న ఫోన్లను దర్యాప్తు సంస్థలకు అందించి పూర్తిగా సహకరించారని తెలిపారు. తరచూ స్టేట్మెంట్లు మార్చే వారి మాటలను పట్టుకుని మమ్మల్ని వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్ష్యాలు మార్చానని ఈడీ తనపై అపవాదు వేసిందన్న కవిత, ఈ కేసు కేవలం స్టేట్మెంట్లపైనే ఆధారపడి ఉందని, అవినీతికి ఆధారాలు సాక్ష్యాలు లేవని జస్టిస్ సంజయ్ ఖన్నా చెప్పారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు కవిత. ఓవరాల్ గా కవిత రాసిన లెటర్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. స్వాతి, ఎమ్మెల్సీ కవితను గత నెల 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 10 రోజుల పాటు ఈడీ అధికారులు ఇంట్రాగేషన్ చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తిహార్ జైల్లో కవిత ఉన్నారు. అయితే ఈ రోజుతో జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కోర్టులో జైలు అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జడ్జి కావేరి బవేజా కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్డర్ కూడా ఇచ్చారు. అయితే ఈరోజు కోర్టులో తాను తన తరపున వాదించుకునేందుకు కవిత సిద్ధమయ్యే వచ్చారు. తను 4 పేజీల్లో కోర్టుకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కవిత ఈ సందర్భంగా, అంటే ఏదైతే 10 రోజుల ఇంట్రాగేషన్ కావచ్చు, ఆ తర్వాత ప్రస్తుతం తిహార్ జైల్లో అంతకుముందు 4 సార్లు ఈడీ ముందు కూడా హాజరయ్యారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలతో 4 పేజీల్లో కవిత ఒక డ్రాఫ్ట్ తీసుకొని వచ్చారు. తను మొత్తం కూడా కోర్టు ముందు చెప్పేందుకు. అయితే కోర్టులో అవకాశం దక్కలేదు. దాంతో మీడియాకు తను ఏదైతే కోర్టు ముందు చెప్పాలనుకున్నారో ఆ అంశాలను మొత్తం కూడా లేఖ ద్వారా కవిత విడుదల చేశారు. సో ఓవరాల్గా కూడా దీంట్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే 4 పేజీల్లో ఏదైతే లిక్కర్ కేసులో తాను బాధితురాలని అని చెప్పి కవిత స్పష్టం చేశారు. ఇక మరోపక్క అసలు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఖచ్చితంగా కోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలనే విషయాన్ని కూడా కోర్టు ముందు చెప్పాలనుకున్నాను. అవకాశం దక్కకపోవడం వల్లే మీడియాకు ఈ లేఖను విడుదల చేస్తున్నానని చెప్పి కవిత చెప్పారు. అయితే దర్యాప్తు సంస్థలు 2.5 సంవత్సరాలుగా లిక్కర్ కేసు విచారణ కొనసాగిస్తున్నాయి. దీని అంతటి వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం అనేది కనిపిస్తుంది. ఏ విధంగానైతే మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే, బీజేపీకి అనుబంధంగా పనిచేయకపోతే ఈడీని పంపుతామన్నట్లుగానే ఈ వ్యవహారం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ప్రయత్నం చేశారు అనే విషయాన్ని తన లేఖలో కవిత పేర్కొన్నారు. అంతేకాదు తన ఫోన్లలో ఉన్నటువంటి డాటాను ధ్వంసం చేశారనే విషయాన్ని కావాలని ఈడీ తనపై ఆరోపణలు చేస్తుంది. ఆ విధంగా నేను ఎటువంటి ధ్వంసం చేయలేదు, పూర్తిగా తన సెల్ ఫోన్లను ఉన్నట్టుగా అటు ఏదైతే వాళ్ళ ఈడీ అధికారులకు నేను సబ్మిట్ చేశారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సో ప్రస్తుతం తన చిన్న కొడుకు ఏదైతే పరీక్షలకు సిద్ధమవుతున్నారు, తన వద్ద తల్లిగా తను ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది, తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ లేఖలో కవిత కోరారు.
మరోపక్క ఏదైతే గతంలో అంటే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు తనను విచారించినటువంటి సందర్భంగా పూర్తి స్థాయిలో సహకరించాను, తన బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలతో పాటు వాళ్ళు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను, సహకరించాను. అయినప్పటికీ కూడా కుట్రపూరితంగా తనను ఈ విధంగా ఏదైతే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత తనకు బెయిల్ రాకుండా ఈడీ అధికారులు అడ్డుకుంటున్నారనే విషయాన్ని కూడా కవిత స్పష్టం చేశారు. సో ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను అరెస్ట్ చేశారని చెప్పి కవిత తన లేఖలో పేర్కొన్నారు. అయితే మొత్తం ఇప్పుడు ఈడీ సిబిఐలు చేస్తున్నటువంటి కేసులన్నీ కూడా ప్రతిపక్షాల పైన చేస్తున్నారు, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోరు మూసుకోకపోతే ఖచ్చితంగా ఈడీని పంపుతామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు గతంలో మాట్లాడారు. ఇప్పుడు అదే విషయాన్ని అమలు చేస్తున్నారు. నిజంగా తాను సాక్షులను ప్రభావితం చేశాననే ఆరోపణ ఉంటే ఎందుకు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేసి తన పార్టీని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారనే విషయాలను తన 4 పేజీల లేఖలో తను రాశారు. అయితే ఓవరాల్గా కూడా తనకు ఎటువంటి సంబంధం లేనటువంటి ఈ లిక్కర్ కేసులో ఇరికించారు. సో కోర్టుల పైన నమ్మకం ఉంది, జడ్జి ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఖచ్చితంగా తనకు బెయిల్ ఇవ్వాలనే అంశాన్ని తన లేఖ ద్వారా విడుదల చేశారు. రాజు, తరచుగా స్టేట్మెంట్లు మార్చే వారి స్టేట్మెంట్స్ ఆధారంగా అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అన్న విధంగా కూడా లేఖ రాశారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, సో వాటిని మార్చారు. వాటిని ఏ విధంగా అంటే ఒకసారి తన ముందు కవితకు సంబంధం ఉందన్నారు, ఆ తర్వాత కవితకు సంబంధం లేదన్నారు. బుచ్చిబాబుకు సంబంధించినటువంటి అంశం కూడా అలాగే ఉంది. ఎవరైతే ఈ కేసులో అంటే శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఎలా పరిగణలోకి తీసుకుంటారు, వాళ్లకు ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదు, సో ఖచ్చితంగా తనకు కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారనే విషయాన్ని కవిత స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అయితే కోర్టులో ఈ విషయాలన్నీ కూడా చెప్పేందుకు కవితకు అవకాశం దక్కలేదు. వాస్తవానికి కవిత ముందే ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, కోర్టులో తన తరపున కొన్ని వాదనలు వినిపించాలనుకుంటున్నాను, కోర్టు ముందు మాట్లాడాలనుకుంటున్న విషయాన్ని. కానీ ముందే అప్లికేషన్ పెట్టుకోకపోవడంతో కవితకు మాట్లాడే అవకాశం దక్కలేదు. దాంతో కవిత తన లేఖను విడుదల చేయాల్సి వచ్చింది. స్వాతి, రాజు, మానసికంగా శారీరకంగా కూడా నన్ను వేధిస్తున్నారు అని కూడా కవిత పేర్కొన్నారు. అంటే ఎలా చూడాలి దీన్ని? అంటే కవిత వర్షన్లో కనుక ఈ విషయాన్ని చూస్తే తను ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆ రోజు నుంచి తను హై బీపీతో బాధపడుతున్నారు. సో అంతకుముందే తను ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా అంటే తనకు ఈ కేసుతో సంబంధం లేదు, సంబంధం లేనటువంటి కేసులో నన్ను ఇరికించడం వల్ల మానసికంగా ఒకవైపు బాధపడుతుంటే, మరో పక్క ఇప్పుడు ఒక నేతగా తను ఉన్నటువంటి పరపతి కావచ్చు, వీటన్నిటి పరిస్థితుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నటువంటి కవిత ఈరోజు తీహార్ జైల్లో ఉండాల్సి వస్తుంది. సో తీహార్ జైల్లో ఉండడం అంటే అంత ఈజీ కూడా కాదు. జైలుకు వెళ్ళినటువంటి ఒక నేతగా చూసేటటువంటి సమయంలో మానసికంగా శారీరకంగా కూడా సో ఖచ్చితంగా అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఈ విషయాలన్నింటినీ కూడా తను కోర్టుకు చెప్పాలనుకున్నారు. అందుకోసమే తన బాధలను కావచ్చు, తన ఆవేదన రూపంలో ఈ విషయాలన్నింటినీ 4 పేజీల లేఖ ద్వారా బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. స్వాతి, ఒకవైపు మొత్తం ఈ లావాదేవీలన్నీ కవిత చుట్టూనే ఉన్నాయి, తనే సూత్రధారి అని చెప్పి ఈడీ వాదిస్తోంది. ఇంకోవైపు కవిత ఏమో నేను ఎట్లాంటి లబ్ధి పొందలేదు అని కూడా ఆమె పేర్కొన్నారు. సో ఈ స్టేట్మెంట్ ఎలా చూడాలి? సో ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత పైన ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణలు కొన్ని స్పష్టంగా ఉన్నాయి. అంటే సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో, సౌత్ గ్రూప్ మొత్తం కూడా కవిత కనుసన్నల్లోనే ఫార్మేషన్ అయింది. అంటే ఎవరెవరు ఈ సౌత్ గ్రూప్లో ఉండాలి, ఏ విధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం కంపెనీల్లో భాగస్వామ్యం కావాలి, అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చేరవేసినటువంటి అంశం కావచ్చు, దీంట్లో కవితనే ప్రముఖంగా ఉన్నారు. కవిత ఆలోచన మేరకే ఇదంతా జరిగింది. అంతేకాదు ఏదైతే ఢిల్లీలో నూతన మద్యం పాలసీ డాక్యుమెంట్స్ అంటే వాటిని రెడీ చేస్తున్నటువంటి క్రమంలో కూడా కవితకు అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా ముందే మాట్లాడుకున్నారు. సౌత్ గ్రూప్కు అనుకూలంగానే ఎక్సైజ్ పాలసీలో సైతం కొన్ని నిబంధనలు చేర్చారనే విషయాన్ని ఈడీ ఆరోపిస్తుంది. కానీ కవిత వర్షన్లో మాత్రం అసలు ఈ కేసుకు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు అసలు సంబంధం లేదు,
సో కావాలనే ఇరికించారనే విషయాన్ని సో కవిత చెప్తున్నారు. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాల్లో ఈడీ మాత్రం ఏదైతే హవాలా రూపంలో తరలించినటువంటి 100 కోట్ల రూపాయలు ఎలా తరలించారు ఏంటి అనే దానిపైన తమ వద్ద ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలనే అంశాన్ని కోర్టు ముందు చెప్తూ వస్తున్నారు. సో ఈడీ చెప్తున్నటువంటి వాదనలు కావచ్చు, ఇప్పుడు కవిత ఇంతకాలం కవిత ఎప్పుడు కూడా ఈ పూర్తి స్థాయిలో తన సమాచారాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేయలేదు. సో మొదటిసారి తను కోర్టులో చెప్పే అవకాశం రాకపోవడంతో తన లేఖ ద్వారా తను చెప్పాలనుకున్నటువంటి అంశాలను అయితే ప్రజలకు మీడియా ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.